హలో అండి, అందరికీ నమస్కారం. మణిత పతిపాటి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఉగాది తర్వాత రోజు వ్లాగ్ అనమాట. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా 9 అవుతుంది. సో ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనమాట. అంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 8:30కే వెళ్ళిపోయారండి. ఇంకా ముందే వెళ్ళాలి, కాకపోతే వీళ్ళకి ఆటో కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట. అండ్ నిన్న అయితే అమ్మ వచ్చింది. సో ఇంకా ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య రెగ్యులర్గా వ్లాగ్స్ అవి పెట్టట్లేదు కాబట్టి సో కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. పిల్లలు లేరు అండ్ అమ్మ కూడా ఉంది కాబట్టి కొంచెం నాకు టైం దొరికిందనమాట. సో ఈ మధ్య అంతా కూడా టైం అనేది దొరకక అడ్జస్ట్ చేసుకోలేక ఇంట్లో పనులు పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక అండ్ వర్క్స్ ఉంటున్నాయి. సో దానివల్ల కొంచెం తెలిసిందే కదా. సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పిల్లలకైతే దోశల పిండి కొంచెమే ఉంటే దోశలు వేసి పంపించేశాను. సో ఇంకా మాకైతే ఏం చేసుకోవాలో తెలియట్లేదు. సో ఇంకైతే పాలు పెట్టానమాట. కొంచెం కాఫీ తాగుదాము. ఇప్పటి వరకు కొంచెం హడావిడి ఉండే పిల్లలు ఉండటం వల్ల. సో అందుకని చెప్పేసి ఒకవైపు మిషన్లో వర్క్ జరుగుతుంది, బయటికి కూడా వెళ్ళాలి. ఈ లోపు అయితే ఇంకా ఒక కాఫీ తాగేస్తాను. ఇంకా మ్యాటర్కి వస్తే అమ్మ అయితే ఉగాది ఈవినింగ్ వచ్చిందండి. ఎందుకు అంటే లాస్ట్ మంత్ అంతా కూడా ఇంట్లో పిల్లలకి అందరికీ బాగాలేదు కదా. సో అప్పుడు రావాలి అంటే అమ్మకి కొంచెం కుదరలేదు అనమాట. సో పొలం ఉందండి, ఆ పొలంలో కొంచెం పంటలు అవి కోతకు వచ్చే టైం అనమాట. సో ఆ టైంలో ఇంకా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో పని చాలా ఎక్కువ ఉంటుంది కదా, అలాగా రాలేకపోయింది. సో ఇంకెప్పుడెప్పుడు వద్దామా అని చెప్పేసి ఇంకా అదంతా పని అయిపోయిన తర్వాత చూసుకొని ఇంకా పండగ అయినా కానీ వచ్చేసింది అనమాట. 2 days హాలిడేస్ ఉంటుంది కదా, పిల్లలతో కొంచెంసేపు ఉండొచ్చు అని చెప్పేసి. అంటే తర్వాత ఉగాది రోజు హాలిడే అండ్ నెక్స్ట్ డే కూడా ఉండింది స్కూల్ ఏమో. ఈరోజైతే పంపించాము, కాకపోతే హాఫ్ డే స్కూల్సే కదా అని చెప్పేసి వచ్చేసింది అనమాట. అండ్ ఇది నేను ఉగాది రోజు వేసిన డ్రెస్ అండి లౌక్యాకి. అమ్మ ఏంటంటే నానబెట్టేసింది అనమాట. నేనైతే ఈ బట్టలు ఉతకడానికి ఈజీగా ఒక 1 week టైం తీసుకుంటాను. అంటే మర్చిపోతాను అనమాట, టైం చూసుకొని అలా ఉతుకుతాను. అమ్మ ఏంటంటే ఎప్పటికప్పుడే అండి మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ కల్లా ఉతికేస్తుంది అనమాట. సో అలా చేస్తూ ఉంటుంది. ఇంక పొద్దున్న లేవగానే ఆ బట్టలన్నీ నానబెట్టేసింది. అమ్మాయి స్టోన్స్ అతికిచ్చాను, వాటర్లో పెట్టేస్తే పోతాయి, అన్నీ నానబెట్టేసావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అవన్నీ పైకి వెళ్ళింది అనమాట. ఏదో బట్టలు కొన్ని ఉంటే అవన్నీ అక్కడ ఉన్నాయండి. ఈ మధ్య బిజీ ఉంటున్నాను కదా కొంచెం, సో అందుకని. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొద్దున నేను లేచేలోపే అన్ని పనులు అయిపోయాయి అనమాట. నేను 7కి అట్లా లేచాను. నేను లేచేలోపు ముగ్గులు వేయడము అంతా. అండ్ టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కాకర చెట్టు అండి. ఇంతకుముందు టమాటా చెట్టు ఉండే, టమాటా కాయలన్నీ అయిపోయిన తర్వాత కాకర చెట్టు పడిందనమాట. సర్లే అది ఏమి ఇక్కడ అల్లుకోవడానికి కూడా ఏం లేదు కదా, గోడ మీదకి వేద్దామంటే సురేష్ గారు అయితే ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే ఇది సెంటిమెంట్, ఈశాన్యం అంట. సో దానివల్ల హైట్ వెళ్ళకూడదు అన్నారు. సరే అని చెప్పి నేను అక్కడే వదిలేశాను. ఇంకా దానికైతే మొత్తం ఇట్లాగా అల్లేసుకునింది. అక్కడే అన్ని చెట్లు ఉన్నాయి. మల్లె చెట్టు ఉంది, దాని తర్వాత రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది, ఈ కాకర చెట్టు ఏమో ఇలాగ మొత్తం అల్లేసుకొని కాయలు కూడా కాస్తుందండి. ఇంక ఈరోజైతే ఫిష్ ఉందనమాట. ఈరోజైతే కొయ్యను, రేపు కోసి అమ్మ చేత అయితే కర్రీ చేయించుకుంటాను అనమాట. కాకరకాయ ఫ్రై నాకు బాగా ఇష్టం కదా, అందులోనూ మన చెట్టుకి కాసినవి టేస్ట్ చాలా బాగుంటాయి. చిన్నవి ఇంకా బాగుంటాయండి పెద్దవాటి కంటే కూడా. సో అదనమాట, అవి చూపిస్తున్నాయి. ఈ మధ్య అంతా వ్లాగ్స్ ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. నార్మల్గా అయితే చెట్టు మొలిచినప్పటి నుంచి అది ఎండిపోయేంత వరకు చూపించేదాన్ని ఇంతకుముందు వ్లాగ్స్లో. బట్ ఇప్పుడు ఏంటంటే కుదరట్లేదు అనమాట. అలా ఉంది. కాయలు కాసేసిన తర్వాత ఒక్కసారి చెప్తున్నా. అంటే ఇక్కడైతే మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ పని అయితే ఆగేలాగా లేదండి, ఫుల్ వర్క్ జరుగుతూనే ఉంది. మెయిన్ ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ వర్క్స్ మంచిగా నచ్చడం వల్ల నెల్లూరులో ఉండేవాళ్ళు సో బాగా ఆర్డర్స్ ఇస్తున్నారనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్గా వస్తూనే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ దాన్ని బట్టి మీరు అనుకోవచ్చేమో మంచిగా ఉంది, మంచిగా సంపాదిస్తుందని. ఎంత సంపాదించినా అక్కడికి అన్నట్లు ఇంతకుముందు అదే ఇప్పుడు ఇంత కష్టపడి వర్క్ చేసినా అట్లే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇందులో కొంచెం కష్టం ఎక్కువ అండి. ఇంకా చెప్పాలి అంటే డే అండ్ నైట్ మనం మేల్కొని చేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోవాలి.
అర్జెంటుగా ఇవ్వాలన్నమాట నేను తెచ్చినప్పుడు మా దగ్గరలో మిషన్స్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చూసుకుంటే ఒక 5-6 అయినా కానీ పెట్టి కాఫీ తాగుతాను. ఈ లోపు కాఫీ కూడా పాలు కూడా వేడెక్కిపోయాయి కాబట్టి మిషన్ అయితే స్టాప్ చేయట్లేదు. ఒక 5 minutes జాగ్రత్త పడాలని చెప్తాను నేనైతే. నెక్స్ట్ టైం ఎవరైతే తీసుకుంటారో వదిలేసాను అనమాట. సో నాకేదో కాంపిటీషన్ అవుతుంది, ఫీల్డ్లో ఇంకెవరు రాకూడదనే మెంటాలిటీ అయితే నాకు కాదండి అస్సలు. సో నేనేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నానని జెన్యున్గా చెప్పేస్తాను అనమాట. ఎవరైనా కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్నా ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అండి, వేస్ట్ అనే చెప్పేస్తాను. అలా ఉందన్నమాట పరిస్థితి. ఉన్న వాళ్ళమే పోతున్నాం. ఇంత కష్టపడి 5 years నుంచి నేను ఈరోజు ఉండలేక కష్టం బాగా, అంటే ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే ఒకప్పుడు ఒక రేంజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే ఈ షార్ట్స్ వల్ల, సెలబ్రిటీస్ వల్ల మిలియన్స్ అవి చూస్తున్నారు. కానీ 1 lakh అంటే నార్మల్ అయిపోయింది. బట్ ఆ 1 lakh రావడానికి ఎంత కష్టపడ్డామో ఒకప్పట్లో తెలుసు అనమాట. 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చాయి అంటే మంచి మంచి బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చేవండి. ఇప్పుడైతే అసలు చూడట్లేదు అనమాట 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే. అది తేడా. అందుకని చెప్పేసి నేను ఫ్రాంక్గానే ఎవరికైనా ఏదైనా చెప్తాను. సో అదనమాట కష్టమైన వర్క్. అండ్ యూట్యూబ్ కూడా అలానే ఉంది. ఏదో చేసేసేయాలి అని చెప్పి అయితే ఎవరు ఇన్వెస్ట్మెంట్లు చేసేసి చేయొద్దు. 2 ఫీల్డ్స్లో కూడా చెప్తున్నా. అది ఇంకా మీ ఇష్టం, మీ శక్తికి అండ్ మీ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ కాఫీ తాగుతున్నమాట. మార్నింగ్ టీ పెట్టాను. ఎంత టీ పెట్టినా కానీ నాకు కాఫీని ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగితే కానీ రిలాక్సింగ్గా అనిపించదు అనమాట. సో ఇంక ఇక్కడ నాకు అండ్ అమ్మకి ఇద్దరికి కూడా కాఫీ అయితే కలిపేస్తున్నాను. ఇంక ఈరోజు అమ్మ మొత్తం పనులు పెట్టుకునిందండి. చెప్పాను కదా చాలా బట్టలు ఉండిపోయాయి. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దడము, అసలు 3-4 times అనమాట. మిద్ది మీదకి ఎక్కడము, బట్టలు తేవడము, మడత పెట్టడము, సర్దడము. సో ఇంక ఇల్లు మొత్తం కూడా ఆ సందులు ఇక్కడంతా చాలా వరకు అమ్మ మేము క్లీన్ చేసినా కానీ సో మిగిలిపోయి ఉంటాయి కదా పనులన్నీ, కిచెన్లో అంతా సర్దడం ఇదంతా కూడా చాలా వరకు హెల్ప్ చేసేసింది అనమాట. మొత్తం కూడా సర్దేసింది. సో అలా ఉంటుంది అనమాట అమ్మ ఉంటే. దగ్గర కాదు అంటే అమ్మకు కూడా కొంచెం వర్క్స్ ఎక్కువ ఉంటాయండి. సో దానివల్ల రాలేకపోయిందనమాట. ఇంక వచ్చినప్పుడైనా కానీ ఇంకా కంప్లీట్ రెస్ట్ అనమాట నాకు. పిల్లలకి ఫుడ్ కుక్ చేయడం కానీ, పిల్లలకి పెట్టడం కానీ నేను ఇంకేం పట్టించుకోకర్లేదు. నా వర్క్స్ నేను చూసుకుంటే సరిపోతుంది. అంత టైం ఉంది కాబట్టి ఈరోజు వీడియో దగ్గరకు వచ్చానమాట. లేదంటే వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను, షూట్ చేసి గుర్తుండట్లేదు. సో ఫైనల్గా కాఫీ అయితే రెడీ అయిపోయాయి. ఒక కాఫీ తాగేసి ఇంకా మిషన్లో బట్టలు వేస్తున్నాను. అమ్మకి వాషింగ్ మిషన్ ఆపరేట్ చేయడం రాదు, అదే తెచ్చి వేస్తూ ఉందనమాట. నేను స్టార్ట్ చేస్తూ ఉన్నా. 2 days అయితే ఉండిందండి అమ్మ. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, 2 days అంటే నెక్స్ట్ ఒక 10 days 10-15 days ఆగి వస్తాను, పిల్లల్ని తీసుకెళ్తాను అని చెప్పింది. కాకపోతే ప్రజెంట్ చూస్తుంటే అసలు ఎంత ఎండలుగా ఉన్నాయంటే అండి పిల్లలు అసలు ఉండగలరా అనిపిస్తుంది అనమాట. చాలా 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 బీభత్సంగా ఉన్నాయండి ఈసారి. ఎందుకో తెలియదు కానీ అసలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాము. సో ఫైనల్గా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అవి అయిపోతే ఆరేస్తే ఇంక ఈ రోజుతో పని అయిపోతుంది అనమాట. అమ్మకి ఏంటంటే ఎప్పటి పనులు అప్పుడు అయిపోవాలన్నమాట. బట్టలు 1 day ఉన్నా కానీ ఒప్పుకోదు. ఈరోజు యూజ్ చేసి రేపటికి వాష్ చేయాలి, ఆరేయాలి, మడత పెట్టాలి, పక్కన పెట్టాలి. అలా ఉంటుంది అనమాట అమ్మ పని. నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్లాగ్ కంటిన్యూ చేయడానికంటే ముందు కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నవే అండి. అమెజాన్లోనే నేను ఎప్పుడూ షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకు ఏదైనా ప్రోడక్ట్స్ అయిపోయినా కానీ మంత్లీ వన్స్ అయినా కానీ కుర్తీస్ కోసమనో లేదంటే అంటే స్కిన్ కేర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అమెజాన్లోనే. ఎందుకంటే అమెజాన్లో మనకి ఒక ట్రస్టెడ్ యాప్ కాబట్టి అండ్ ఆఫర్స్ ఉంటాయి, COD ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం అయితే రిటర్న్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి నేను అమెజాన్లోనే పక్కా షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ మంత్ అయితే కొన్ని ప్రోడక్ట్స్ నాకు అవసరం అయ్యాయి. సో వాటన్నిటిని కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ప్రజెంట్ నేను వేసుకున్న ఈ టాప్ కూడా అమెజాన్లోదేనండి. ప్యూర్ కాటన్ టాప్ అండ్ క్వాలిటీ వైజ్ వీడియోలో అంత క్లారిటీ లేదు, కొంచెం లైటింగ్ వల్ల. చాలా బాగుంటుందండి ఈ టాప్ అయితే. ఇందులో 2 colors 3 colors ఆప్షన్స్ ఉన్నాయి. నేను 2 అయితే కొనేసాను అనమాట. క్వాలిటీ అంత బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ వాష్ కూడా మనకి చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ కానీ ఏది చేంజ్ అవ్వడం, ముడతలు రావడం ఏం లేదు. అండ్ రెగ్యులర్ కుర్తీస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. సో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఫుల్గా కనిపించేసింది పిక్చర్ ఇదంతా కూడా. ఈజీగా తీసుకోవచ్చు. చాలా బాగుంది. 100కి 100 మార్క్స్ అనమాట ఈ కుర్తీకి. అంత మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫేస్ వాష్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రజెంట్
సమ్మర్ కదా, మనం ఎంత సన్ స్క్రీన్స్ వాడినా ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోయినా ఫేస్ మీద ఎంతో కొంత ట్యాన్ అయితే ఉండిపోతుంది. ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి అయితే నేను అమెజాన్లో ఇది తీసుకున్నానండి, మమ్మా ఎర్త్ బ్రాండ్కి సంబంధించి ఉప్టాన్ ఫేస్ వాష్ అనమాట. సో ఇందులో వచ్చేసి సాఫ్రన్ అండ్ టర్మరిక్ ఉంటుంది. సో మెయిన్లీ మనకి ఇది మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి ఫేస్ వాష్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. నైట్ టైం నేను వేరే ఫేస్ వాష్ యూజ్ చేస్తాను, డే టైంలో యూజ్ చేసుకోవడానికి, బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫేస్ వాష్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి. అండ్ సాఫ్రాన్ ఇవి ఉండటం వల్ల మనకి ఒక మంచి గ్లోయింగ్ రిఫ్రెష్నెస్ అయితే వస్తుంది అనమాట. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. మమ్మా ఎర్త్ మీ అందరికీ తెలిసిందే చాలా మంచి బ్రాండ్. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి లిప్స్టిక్ అండి. ఇది కూడా మమ్మా ఎర్త్ లిప్స్టిక్ అనమాట. సో రెడ్ కలర్, మంచి రెడ్. సో నార్మల్గా రెడ్ అందరికీ సెట్ అవ్వదు, కాకపోతే నేను కూడా ఎక్కువ యూజ్ చేయను, కాకపోతే ఇది ఎందుకో బాగా అనిపించి తీసుకున్నానండి. సో మమ్మా ఎర్త్లో ఏంటంటే లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా కొంచెం న్యాచురల్ కలర్స్ లాగా ఉంటాయండి. నేను పింక్ కూడా ఎప్పుడు యూజ్ చేయను అనమాట, చూడడానికి భలే ఇష్టం కానీ యూజ్ చేస్తే అసలు ఫేస్ లుక్కే మారిపోతుంది. బట్ ఈ మమ్మా ఎర్త్లో ట్రై చేసినప్పుడు నాకు పింక్ బాగా సెట్ అయింది, అండ్ ఈ రెడ్ కూడా ఏముంటుందిలే అనుకున్నాను. బట్ ఈరోజు నేను యూజ్ చేసినప్పుడు చాలా న్యాచురల్గా ఉందండి కలర్. మరి ఓవర్ రెడ్గా అయితే ఉండదన్నమాట, కొంచెం మెరూన్ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా చాలా మంచి షేడ్ అండి. సో మీకు ఇది కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరీ ఓవర్గా అప్లై చేసుకోకుండా ఒక స్ట్రోక్ ఇచ్చేస్తే చాలు, చాలా మంచి కలర్ అనమాట. అండ్ ఇదేంటంటే మనకి మెయిన్ మాయిశ్చరైజింగ్ లోషన్ మ్యాట్ లాగా అనమాట. సో దానివల్ల మనం లిప్ బామ్ లిప్ బామ్ యూజ్ చేయకపోయినా కానీ మన లిప్స్కి మంచిగా మాయిశ్చరైజింగ్గా స్టిక్కీగా పగిలినట్లు అట్లా లేకుండా చాలా బాగుంది బ్రాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ కూడా తీసుకున్నాను. చెప్పాను కదండి, ఆ ట్యాన్ అదంతా రిమూవ్ చేసుకోవాలంటే ఈ సమ్మర్లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా కానీ మనం ఏదో ఒక ఫేస్ ప్యాక్ని అయితే వేసుకోవాలి. సో దాంట్లో మెయిన్ మనకి ముల్తానీ మట్టి అంటే ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది, మంచిగా పనిచేస్తుంది ఏ స్కిన్ మీద అయినా అని చెప్పేసి, అది కూడా మమ్మా ఎర్త్ అయితే మనకి మంచిగా ఉంటుంది న్యాచురల్గా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ముల్తానీ మట్టి. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒక శారీ కూడా తీసుకున్నానండి, ఎందుకు నాకు ఈ బ్లాక్ శారీ అమెజాన్ సెర్చ్ చేస్తూ ఉంటే బాగా నచ్చింది. నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను దీనికి ఏదో ఒక బ్లౌజ్ అయితే పేరప్ చేసుకొని ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. నార్మల్ జార్జెట్ శారీ లాగానే, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించి వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను. చూసారు కదా బ్లాక్, చాలా లైట్ వెయిట్ శారీ అండ్ బ్రాండ్ నేమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇట్లా కిందంతా కూడా పాంపామ్స్ లాగా ఇచ్చేసి ఉన్నారండి, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే ఆ కాస్ట్కి నాకు బెటర్ అని అనిపించింది. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్లాక్లో కొంచెం లైట్ అంటే గ్రే ఉంటుంది కదా, గ్రే ఇచ్చారనమాట, బ్లాక్ గ్రే మిక్స్ లాగా డార్క్లో ఇలా ఇచ్చారు. బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, ఫ్లవర్స్ ఇలాగా. శారీ మొత్తం కూడా పెద్ద పెద్ద ఫ్లోరల్ ఉంటుంది, బ్లౌజ్ మాత్రం ఇట్లా చిన్న చిన్న బుటీస్ లాగా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. సో డైలీ వేసుకోవాలన్నా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట ఇలాంటివి, అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, బ్లాక్ కదా. సో ఇదనమాట శారీ. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు వీటిలో ఏది నచ్చినా కానీ అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే మీకు ఫుల్ పిక్చర్, ప్రైజెస్ ఇవన్నీ కూడా కనిపించేస్తాయి. మీరు కూడా హ్యాపీగా అమెజాన్లో అయితే షాపింగ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్నీ కూడా ఇప్పుడు వంట అయిపోగానే క్లీన్ చేసేసేయాలి అంట్లు. మనం ఏం చేస్తామంటే ఈవినింగ్ మార్నింగ్ ఒకసారి అలా చేసుకుంటాము. మనం అంటే కొంతమందిలేండి మళ్ళీ మేము ఇలాగే ఉంటామంటారు, అలాగే కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారులేండి. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి లేదంటే మొత్తం కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా కాదమ్మ పని ఎలా ఉంటుందంటే ఇప్పుడు వంట అయిపోయింది కదా, వంట అయిపోగానే మొత్తం క్లీన్ చేయాలి, చిమ్మాలి, ఫుడ్ తినాలి. అది కూడా టైం టు టైం అండి. 12:30కి అంతా కూడా లంచ్ అయిపోతుంది, మార్నింగ్ 8కి అంతా కూడా బ్రేక్ఫాస్ట్, నైట్ వచ్చేసి 8, 7:30, 9 లోపే డిన్నర్ కంప్లీట్ అనమాట. ఇలా టైం టు టైం షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి అమ్మ అంత యాక్టివ్గా ఉంది. మనకంటూ ఒక టైం ఉండదు, ఒక నిద్ర సరిగ్గా ఉండదు, ఇవన్నీ ఉండవు కాబట్టి మనం ఇలా ఉంటున్నాం అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను ఉప్మా చేస్తున్నాను. దోశలు ఉన్నాయి, మొన్న అంతా ఉగాది రోజు కూడా దోశలే. ఈరోజు కూడా మార్నింగ్ పిల్లలకి దోశలు కొంచెం ఉంటే పిల్లలు రోజైనా దోశలు తింటారండి, కాకపోతే ఎండలకి మంచిది కాదు. సో ఇంక నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట, నాకు సురేష్ గారికి అండ్ అమ్మ కూడా ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఫ్రై చేస్తూ ఉన్నాను మంచిగా దీన్ని అయితే. సో ఇదేం ఎక్కువ తినలేము, కాకపోతే ఇంకేదో ఒకటి తినాలి కదా, అసలు ఈ ఎండలకి ఏం తినాలనిపించట్లేదండి, కాకపోతే ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి చేసుకోవడమే అనమాట.
ఇప్పుడు నా అవతారం చూస్తారు కదండి. మార్నింగ్ వాళ్ళని స్కూల్కి పంపించేటప్పుడు ఇలానే ఉండింది. ఇంకా నేను అంటే ఆ రోజు నుంచి అనమాట హాఫ్ డే స్కూల్స్. నార్మల్గా అందరికీ చాలా డేస్ ముందే ఇచ్చేసారు. కాకపోతే పిల్లలకి స్కూల్లో యాన్యువల్ డే అలా ఉండేసరికి కొంచెం వీళ్ళకి లేట్గా ఇచ్చారనమాట. ఉగాది తర్వాత రోజు నుంచి ఇచ్చారు. సో ఇంకా నేను అలాగా కాఫీ తాగి కొంచెం ఆ టిఫిన్ తిని అలా ఇలా తిరిగేలోపే ఇంకా పిల్లలు వచ్చేసారండి. అసలు పిల్లలు వచ్చేలోపు మేమేమనుకున్నామంటే టౌన్లోకి వెళ్ళేసి కొంచెం చాలా డేస్ అయిపోయింది. బట్ ఈ మధ్య పిల్లల్ని పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయిపోయి టౌన్లో కూడా వెళ్ళలేకపోయాను. సో ఇంక ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నా. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా అమ్మ చేత జడ వేయించుకున్నాను. వెళ్ళాలి, బయటికి వెళ్ళేసి వద్దాము, క్లాత్స్ అవి కొన్ని లేవు, థ్రెడ్స్ అవి తెచ్చుకోవాలి అర్జెంటుగా. సో ఇంకా అమ్మ ఉంది కదా, పిల్లల్ని చూసుకుంటుందిలే, మేము వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంక ఈ లోపు అయితే అమ్మ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఫిష్ ఉన్నాయని చెప్పాను కదండి, ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. సో అంతా కూడా ఇలా కలిపి పెట్టింది అనమాట. అమ్మది ఒక డిఫరెంట్ స్టైల్. చెప్పాలి అంటే అమ్మ కంటే కూడా నా కర్రీనే నచ్చుతుంది, ఫిష్ కర్రీ. చికెన్ కర్రీ అంటే అమ్మకి మించి ఎవరు చేయలేరు అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అంటే నేను తిన్న వాటిల్లో అండి. కాకపోతే ఫిష్ కర్రీ అమ్మ కొంచెం పులుపు కారం స్పైసీ ఎక్కువ వేస్తుంది అనమాట. నాకు మరీ అంత ఓవర్గా తినబుద్ధి లేదు. సో నాకు నేను చేసుకున్న ఫిష్ కర్రీనే బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే ఇంకా నాకు టైం లేదు, నేను టౌన్లోకి వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పేసి అమ్మనే చేయమని చెప్పేసాను. ఎలాగోలాగా చేసేసేయి, కొంచెం తగ్గించి చెయ్యంటే అలాగ అలవాటు అయిపోయింది కదండి, ఇంకా తగ్గదనమాట అది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిష్కి కొంచెం ఫ్రై చేసుకుందామని కొన్ని ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాం అనమాట. సో అంత పులుసు ఏముంటుందిలే అని చెప్పేసి, ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది అందుకని చెప్పేసి కొన్ని ముక్కలు అయితే ఇలాగా పెట్టుకున్నాం అనమాట. దీని అయితే కొంచెం మ్యారినేట్ చేసి పట్టేసేయాలి. సో ఇదండి లంచ్. అమ్మ వచ్చింది కాబట్టి నాకు ఏం పని లేదు, ఇంక హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఈలోపు ఏంటంటే నాకు కొంచెం అర్జెంట్ పని పడింది. ఇంకా దానివల్ల ఏంటంటే బయటకు కూడా వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి సో షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో దాని తర్వాత ఎడిటింగ్ అంతా పెట్టుకునేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. సో అలా ఉందండి నా పరిస్థితి అయితే. ఎండలకి మామూలుగా ఉండట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో. 2:30 అయిందండి. సో బయటికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యాను, అమ్మ చేత జడాన్ని వేయించుకొని. కాకపోతే ఇంతలోపు ఏమైందంటే పిల్లలు వచ్చేసారనమాట స్కూల్ నుంచి, చూసారు కదా. ఇంకా పిల్లలకి ఫుడ్ అది తినిపించి అమ్మ ఉంది, కాకపోతే ఇంకా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఉండిపోయాను అనమాట. మధ్యలో నాకు కూడా కొంచెం వీడియో అర్జెంటుగా కావాలి అన్నారు. ఇంకా అప్పటికప్పుడైతే రెడీ అయిపోయి వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి 2 అయిందనమాట టైం. ఎడిటింగ్కి టైం ఏం పట్టదు అనుకుంటాం, కానీ ఈజీగా 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ కూడా పట్టేస్తుందండి. సో ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా వెళ్ళి కొంచెం అన్నం అది తినేసేయాలన్నమాట. ఇందాక చూపించాను కదా, అమ్మ అయితే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై 2 చేస్తుంది. సో వెళ్ళి కొంచెం అలా తినేసేయాలి. అండ్ నిద్ర అయితే వచ్చేస్తూ ఉంది. దగ్గర 3-4 డేస్ నుంచి మళ్ళీ నిద్ర లేదండి. నిద్ర పడుకునే టైం ఉండట్లేదు. ఇప్పుడు పడుకోవడానికి కూడా టైం లేదు, తినేసి బయటికి వెళ్ళాలన్నమాట. అదండి పరిస్థితి అయితే. సో కళ్ళు చూసారు కదా ఎలా ఉన్నాయో. నైట్ కూడా 12:30కి పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి కొంచెం తొందరగానే లేచింది. ఈరోజు అమ్మ ఉంది కదా, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండే. టైం అయితే 2 అయిపోయిందని చెప్పాను కదండి. ఇంకా తిందామని చెప్పి వచ్చానమాట. అమ్మ అయితే పిల్లలకి పెట్టేసి పిల్లల్ని తీసుకొని పడుకునింది అనమాట. ఇంక నిద్రేం పోలేదు, ఇంక వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము తింటాం కదా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. ఇంకా నేను సురేష్ గారు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. చూసారు కదా ఫిష్ కర్రీ కొంచెం పులుపు ఎక్కువ వేస్తుంది అనమాట, అందుకని చిక్కగా ఉంది. అయినా బాగుంటుందిలే అండి. అమ్మ చిన్నప్పటి నుంచి ఇదే స్టైల్, కాకపోతే నాకు నచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి అసలు ఫిష్ కర్రీ అలవాటు ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం తింటున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై అయితే పిల్లలు ఏం తినరు ఫిష్ అది. ఇంకా నేనైతే వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. అన్నం కొంచెం పెట్టుకొని ఇదంతా అయిపోయేలోపు ఇది అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట. సో ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు బాగుంటుందండి కాంబినేషన్. ఆ కూరలో ఉండే ముక్కల కంటే కూడా ఇలా ఫ్రై అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో నా అలవాటు ఏంటంటే అండి, ఒక వంట చేశాను అనుకోండి 100 సార్లు చేయగలుగుతాను అనమాట. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 రీల్స్ చూశాను. చాలామంది అలానే చేస్తుంటారు. ఏది పట్టుకున్నా కానీ వెంటనే వెళ్ళి కడిగేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ నేను ఒక గరిటె పట్టుకున్నా కానీ వెళ్ళి దాన్ని కడగాలి అండ్ నా చైన్ కడగాలి. ఫ్లోర్ టచ్ అయినా కానీ అది ఒక ప్రాబ్లం అనమాట. చెప్పాలంటే ఓసిడి అంటూ ఉంటాను కదా, ఓసిడి ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి. సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. నాకు ఏంటి అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కాకపోతే అది తప్పదు. మన బ్రెయిన్ అలా అలవాటైపోయి ఉంటుంది. మన బ్రెయిన్ ఎలా చెప్తే అలా మనం చేయాల్సిందే. సో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టాప్ చేసాయి, ఈవినింగ్ ఆరేస్తాను ఒకేసారి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.